ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క మొబైల్లో మనం చాలా రకాల అప్లికేషన్స్ యూజ్ అనేది చేస్తూ ఉంటాం. కొన్ని అప్లికేషన్స్ అయితే పర్సనల్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు లైక్ దిస్ మీరు ప్రతి ఒక్క అప్లికేషన్కి మీరు ఏ విధంగా లాక్ని సెటప్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి పాస్వర్డ్ ఆర్ ఫింగర్ ప్రింట్ నేను ఇచ్చేదాకా ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరగదు అనమాట. ఇలా మీరు కూడా ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో మీరు లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇలా మీరు ప్రతి ఒక్క దానికి మీరు లాక్ని సెటప్ చేసుకోవాలి అనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదన్నమాట. ఇకపోతే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తుంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు యాప్స్ అనే పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట, సింపుల్గా డిఫాల్ట్గా. అలాంటప్పుడు దాంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్కి చూసినట్లయితే మీకు యాప్ లాక్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు వన్స్ మీరు ఈ యాప్ లాక్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో మీ యొక్క పాస్వర్డ్ అంటే ఫింగర్ ప్రింట్ని అడుగుతుందన్నమాట. లైక్ దిస్ మీరు పాస్వర్డ్ ఇవ్వచ్చు, ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు. దరాఫ్టర్ దీంట్లో మీకు యాప్ లాక్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట సింపుల్గా. అలాంటప్పుడు ముందే దీన్ని ఆన్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఎలాంటి లైక్ దిస్ మీరు ప్యాటర్న్ పెట్టుకుంటారా, ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటారా, మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీకు ఫింగర్ ప్రింట్తో కావచ్చు, ఫేస్తో కావచ్చు, మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మీ యొక్క ప్రైవసీ పాస్వర్డ్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెటప్ చేసుకోమంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాక్ని మీరు సెటప్ అయితే చేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఇక్కడ నుంచి మీరు టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేంజ్ పాస్ కోడ్ పైన క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఇచ్చుకోండి, 6 digits పాస్వర్డ్ని. డ్రాఫ్టర్ ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడనే ఉంటారు. అలాంటప్పుడు మీకు సంబంధించిన మెథడ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఫింగర్ ప్రింట్తో పాటుగా మీకు ఫేస్ లాక్తో కూడా అన్లాక్ కావాలంటే సింపుల్గా ఈ రెండింటిని మీరు ఎనేబుల్ అయితే చేసుకోండి. మీరు దీంతో పాటుగా ఆ అప్లికేషన్స్ ఎప్పుడు లాక్ కావాలి, మీరు ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లాక్ అయిపోవాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి లుకింగ్ ది స్క్రీన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి. లేదంటే మీరు అప్లికేషన్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం యొక్క యాప్ లాక్ పడిపోవాలన్నట్టుగా మీరు సెకండ్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఏ అప్లికేషన్స్కి లాక్ వేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి మీరు లాక్ అయితే వేసుకోవచ్చు. లైక్ దిస్ మీకు చూపించడానికి మంచి మంచి అప్లికేషన్స్ లైక్ దిస్ మీ యొక్క ఫోన్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి కాంటాక్ట్స్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి నేను ఇక్కడ నుంచి లాక్ని సెటప్ చేసి అయితే మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. లైక్ దిస్ నేను ప్లే స్టోర్కి కూడా ఇక్కడ నుంచి లాక్ అయితే వేస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా ప్లే స్టోర్కి వేయడం జరిగింది. లైక్ దిస్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఏవేవి ఉంటాయో మీకు నచ్చినాయి అంటే నేను చెప్పే ఒక హింట్ అన్నమాట, కాకపోతే మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క దానికి మీరు ఒకే ఒక్క క్లిక్తో లైక్ దిస్ వాట్సాప్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి సింపుల్గా మీరు ఒకే క్లిక్తో ఇక్కడ నుంచి లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. వాట్సాప్ కావచ్చు, వాట్సాప్ బిజినెస్ కావచ్చు, నేను సింపుల్గా ఇక్కడ నుంచి లాక్ అయితే చేస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా ప్రతి ఒక్క అప్లికేషన్కి మీరు డైరెక్ట్ లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క దానికి ఇక్కడ నుంచి లాక్ని సెటప్ అయితే చేయడం జరిగింది. వన్ సెటప్ చేసుకున్న దీంట్లో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడు చూసుకోవచ్చు లైక్ దిస్ నేను ప్లే స్టోర్కి లాక్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా నాకు ఫేస్తో అది అన్లాక్ కావడం జరిగింది తప్ప. ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఫేస్ని కొంచెం పక్కకు జరుపుతాను. డ్రాఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఎట్టి పరిస్థితుల్లో అది అన్లాక్ కావడం జరగదు. ఒకటి మీ యొక్క పాస్వర్డ్ ఇవ్వాలి, లేదు అనుకుంటే మీ యొక్క ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నా యొక్క ఫేస్ లాక్ ఉంది కాబట్టి ఈజీగా తీసుకుంటుంది. ఇలా మీరు చాలా ఈజీగా మీ యొక్క వాట్సాప్కి కావచ్చు, దేనికైనా సరే మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా ఎలాంటి అప్లికేషన్ యొక్క హెల్ప్ లేకుండానే డైరెక్ట్గా మీరు ప్రతి ఒక్క యాప్స్కి లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, కాకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.